హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో జాబ్స్ రావట్లేవు, రెసిషన్ ఉంది, మార్కెట్ బాగాలేదు అండ్ అమెరికాకి రాకండి అండ్ ఇంకా ఇలాంటివి చాలా వీడియోస్లో చూసే ఉంటారు మీరు. అందరూ కూడా అది లేదు ఇది లేదు అని చెప్పడం కానీ అసలు దానికి రీజన్ ఏంటి, ఎందుకు లేకుండా అయింది అనేసి అయితే ఎవరు కూడా చెప్పట్లేరు. దానికి రీజన్ ఏంటి, అసలు అందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇంకా ఎప్పుడు చెప్పేదే, మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో చాలా మంది రికమెండ్ అవుతూ ఉంటుంది అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఫస్ట్ జాబ్స్ లేవు అనడానికి ఒక రీజన్ చెప్తాను నేను. మనకి కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో ఓన్లీ ఒక్కటే పర్సన్ వచ్చేసి 3-4 జాబులు చేశారు చాలా మంది, ఈవెన్ మన ఇండియన్సే. సో ఇంకా అట్లానే చాలా మంది కూడా అలాంటి 3-4 జాబులు చేస్తూ ఇంకెవరిదాన్ని ఒకటి సపోర్ట్ తీసుకొని ఒకటే పర్సన్ ఎక్కువ జాబ్స్ చేయడం కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒకే జాబ్ని 3 to 4 పర్సన్స్ చేయాల్సింది ఒకటే పర్సన్ చేసినట్లయితే మిగతా ముగ్గురికి ఎఫెక్ట్ పడుతూ ఉంది అన్నట్లు. అలా ఇంకా ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉన్నారు జాబ్స్లలో. అలా అంటే బయట వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒకటే పర్సన్ ఎక్కువ జాబ్స్ చేయడం మెయిన్ రీజన్ అన్నట్లు, అసలు ఎక్కువ జాబ్స్ కనిపించకపోవడానికి. నెక్స్ట్ ఇంకా ఈ 2023 నుండి అమెరికాకి అయితే చాలా మంది స్టూడెంట్స్, ఈవెన్ 10 lakhs అబోవ్ స్టూడెంట్స్ వచ్చారు అన్నట్లు. దానివల్లనే ఏంటి అంటే అమెరికాకి ఒకప్పుడు కోవిడ్ టైంలో విపరీతంగా ఎకానమీ చాలా పడిపోయింది. సో వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా స్టూడెంట్సే అయ్యారు అన్నట్లు. అందువల్లనే ఏంటంటే విచ్చలవిడిగా వీసాలు ఇచ్చేసారు అన్నట్లు. ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ 10 members వీసాలు అప్లై చేస్తే అందులో 9 మందికి ఓకే అయింది. ఎవరికో ఒకరికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా వీసాలు ఓకే అయ్యి ఆల్మోస్ట్ 10 lakhs అబోవ్ పీపుల్స్ అయితే మాస్టర్స్ కోసం ఇక్కడికి రావడం. దానివల్లనే ఏమైందంటే అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఎకానమీ పెరిగింది, బట్ జాబ్స్ యొక్క సంఖ్య ఏమీ పెంచలేదు, H1B వీసాల సంఖ్య కూడా ఏమీ పెంచలేదు. కానీ ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రం తీసుకొచ్చుకోవడం మాత్రం పెంచి వాళ్ళ యొక్క ఎకానమీ పెంచుకున్నారు. సో ఇంకా స్టూడెంట్స్ ఏమైంది అంటే ఈ విపరీతంగా అంతంత మనీ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. అందులోపల ఒక 100 మంది వస్తే 50 మంది స్టిల్స్ ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక 50 మంది స్టిల్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు నార్మల్గా స్టిల్స్ ఉండి ఇక్కడికి వస్తే ఓకే, కానీ స్టిల్స్ లేకుండా ఇక్కడికి వస్తే ఆ ప్రెషర్ని తట్టుకొని ఇక్కడ ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అన్నిటికీ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయాయి. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు సర్వే అవుతూ ఉండాలంటే చాలా కష్టం కాబట్టి సో స్టిల్స్ లేకుండా ఇక్కడికి రావడం వలన వేస్టేజ్, మనీ మొత్తం కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా అంటే రావడం జనాలు ఎక్కువ అవడం వలన కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లో అలాంటి వాటిలలో ఒక జాబ్ యొక్క వేకెన్సీ పడింది అనుకోండి, మనం అటు చూసి ఒక జాబ్ వేకెన్సీ పడింది అని చెప్పే లోపే అది పోతుంది అన్నట్లు. అంటే సుమారు ఓన్లీ ఒక జాబ్కే 1000-2-3 వేల మంది దానికి పోటీ పడుతూ ఉన్నారు అన్నట్లు. సుమారు అంత ధనం పెరిగింది అన్నట్లు కాంపిటీషన్. ఈవెన్ అదొకటి. ఇంకా చాలా మంది ఏంటంటే ఇంటర్నల్ హైరింగ్స్ అవుతున్నాయి అన్నట్లు. అంటే నీకు తెలిసిన వాళ్ళు ఇప్పించుకోవడం అన్నట్లు. అంటే ఇప్పుడు బయట ఒకప్పుడు నౌకరీ ఇట్లా లింక్డ్ఇన్ లో పెట్టినప్పుడు అలాంటి కూడా ఆల్రెడీ నీకు తెలిసిన వాళ్ళ చేత ఇప్పించుకోవడం చాలా ఎక్కువైంది. సో అందువల్ల ఏంటి అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి, వాళ్ళు ఏమవుతున్నారంటే చాలా వరకు అలానే ఉండిపోతున్నారు. చాలా మంది ఎలాంటి స్కిల్స్ లేకున్నా కూడా ఎవరితోటో ఒకరితోటి తెలిసిన వాళ్ళ చేత ఇప్పించుకొనేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అన్నట్లు. అది చాలా వరకు జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ పే ఆఫ్ కాస్ట్ అనేది చాలా తక్కువైంది అన్నట్లు. అంటే జాబ్స్ కి ఇచ్చే శాలరీస్ అనేది తక్కువైంది అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువైంది. దానివల్ల ఏంటంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్లు. అంటే ఇంత తక్కువకి చెయ్యాలా అనే ఆలోచన కొంతమందికి ఉంది అండ్ చాలా మందికి అసలు దొరకట్లేవు అన్నట్లు. నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ హైర్ చేసుకునే వాళ్ళు ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళకి కొంచెం మనీ ఇవ్వడం, అంటే ఒక $400-500 అలా ఇప్పించుకొని ఏంటి అంటే వాళ్ళు కొంచెం పుష్ చేయడం అన్నట్లు. అంటే వీళ్ళ యొక్క రెజ్యూమే అవన్నీ కూడా పుష్ చేసి ఇంకొకరికి రిక్రూట్ చేసుకోవడం అలా. అంటే ఇంటర్నల్ గా మొత్తం ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బయట ఉన్న వాళ్ళకి అసలు తెలియట్లేదు అసలు జాబ్స్ ఉన్నట్లు కూడా. బట్ మనకి ఏంటంటే బయట ఈవెన్ చూస్తేనే జాబ్స్ ఉన్నట్లుగానే ఉంటాయి, బట్ లోపలికి వెళ్తే మాత్రం అసలు వాళ్ళు పోస్ట్ కూడా చేయట్లేదు అన్నట్లు రీసెంట్ టైంలో చాలా రోజుల నుంచి జాబ్స్. సో అది కూడా ఒక మెయిన్ రీజన్. ఇంకా చాలా మంది ఏంటి అంటే జాబ్స్ ఉన్నాయి అని అంటారు, ఓటీ అంటారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ థర్డ్ టైంకి అసలు లాగిన్ అవ్వరు, మనల్ని వెయిట్ చేపిస్తూ ఉంటారు అన్నట్లు. ఓకే ఉన్నది కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి మనం రెడీ అయి ఉంటాము, మనకి ఉన్న వర్క్ కూడా వదిలేసుకొని అసలు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా చేయట్లేదు ఇప్పుడు చాలా మంది. ఇది కూడా చాలా వరకు జరుగుతూనే ఉంది ఇక్కడ. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళేసి అక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నట్లు. ఆల్మోస్ట్ ఒక 10-15 members అంట. బట్ ఏంటి అంటే వాళ్ళకి అంత స్కిల్స్ ఏం లేవు, బట్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు అన్నట్లు. అంటే వాళ్ళకి వర్క్ మీద నాలెడ్జ్ లేదు అండ్ ఆ స్కిల్స్ మీద లేదు. ఇంకా జాబ్ ఎలా వచ్చింది అంటే అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఎలా వస్తుంది కన్సల్టెన్సీల ద్వారా అనేసి.
సో వాళ్ళకి అలాంటి జాబ్స్ కి పెద్ద గ్యారంటీ అయితే ఉండదు. జాబ్స్ వచ్చాయంటే వచ్చాయి, బట్ అవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది అసలు గ్యారంటీయే ఉండదు అన్నట్లు వాళ్ళ దగ్గర స్కిల్స్ లేనప్పుడు. ఇంకా ఏంటంటే ఒకప్పుడు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక్కడే 2-3 ప్రాజెక్టులు చేయడం వల్ల రేట్లు మొత్తం పడిపోతాయి అన్నట్లు, పడిపోయాయి కూడా. సో దాని వల్ల కూడా చాలా వరకు మెస్సీ అవుతుంది జాబ్స్ లోపల. చాలా మంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కూడా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కూడా, లేదు అంటే చాలా మంది వైఫ్ మీద కూడా హస్బెండ్స్ వస్తూ ఉంటారు చూసారా. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఇక్కడికి రాగానే వర్క్ చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ రాదు. ఆ టైంలో ఏంటంటే వేరే వాళ్ళ ఎస్ఎస్ఎన్లు తీసుకొని వీళ్ళు నడిపిస్తూ ఉండడం, అంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఎస్ఎస్ఎన్ల మీదన వాళ్ళు జాబ్స్ చేస్తున్నట్టుగా ఒక జాబ్ తెచ్చుకొని అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళకి మనీ వస్తూ ఉంటాయి అన్నట్లు, వాళ్ళు కొంచెం మనీ వీళ్ళు కొంచెం మనీ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా ఎంత వచ్చినా ఏం లేదు, కొంచెం తక్కువైనా పర్లేదు అని చెప్పేసి అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఏంటి అంటే ఇంకా అదంతా కూడా కన్సల్టెన్సీల మహిమ కూడా చాలా వరకు ఉంటుంది అన్నట్టు యూఎస్ లో. వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ప్రమేయం ఉంటూనే ఉంటుంది ఇందులో. వాళ్ళే వీళ్ళకి ఇప్పిస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం తీసుకోవడం వీళ్ళు కొంచెం తీసుకోవడం అవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. అందుకోసమే కదా ఈ ఇయర్ నుంచి ఆ H1B రూల్స్ కూడా మొత్తం కూడా చేంజ్ చేశారు. ఇంకా ఏంటంటే హైరింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి, అంటే జాబ్స్ తీసేయడం అవుతూనే ఉన్నాయి, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కూడా జరుగుతూనే ఉంది, అన్ని జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇంకా కొంతమందికి ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ లేకపోవడం వలన దాని వలన కూడా కంపెనీస్ పెద్దగా ముందుకు రావట్లేవు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఇట్లా ఇంటర్నల్ హైరింగ్స్ అవుతున్నాయి, అంటే లోపలలోనే జాబ్స్ ఇచ్చేసుకోవడం, అండ్ అదొక మెయిన్ రీజన్. నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక జాబ్కే 100 మంది అప్లికేషన్స్ వేసుకుంటూ ఉన్నారు. ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు కదా, ఆల్రెడీ అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ H4 వాళ్ళు, L2 వాళ్ళు, అండ్ ఎన్నో వీసాల వాళ్ళు, అంటే ఎవరైతే వర్క్ పర్మిట్ ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ కదా మీకు, అంటే ఓన్లీ స్టూడెంట్సే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మీకు కాంపిటీషన్ లో వస్తూ ఉండడం వలన జాబ్స్ సైడ్ దొరకపోవడం. అండ్ ఎందుకంటే ఆల్రెడీ ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు అంటే దాని వలన కూడా చాలా మందికి వేరే వాళ్ళ జాబ్స్ దొరకకుండా ఉంటున్నాయి, అంటే వాళ్ళు రిక్రూట్ అవుతూ ఉన్నారు అన్నట్లు, వాళ్ళ లోపల వాళ్ళ ఎక్కువ స్కిల్స్ లేకున్నారు కూడా. సో దాని వలన కూడా స్టూడెంట్స్ అయితే చాలా వరకు ఇబ్బంది అవుతుంది జాబ్స్ విషయంలో. ఇంకా నేను చెప్తాను, చాలా మంది కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఆర్ జాబ్స్, ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ అని చెప్తున్నారు. ఈవెన్ నేనైనా కూడా అలానే చెప్తాను. కానీ డే బై డే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది, అన్నిటి యొక్క ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. నువ్వు అసలు ఏది చేయకుండా ఉంటే నువ్వు ఇక్కడ ఎట్లా సర్వే అవుతావు? స్టూడెంట్గా ఉన్న వాళ్ళు కూడా అసలు ఏది చేయకుండా ఉండి ఇక్కడ సర్వే అవ్వాలి అంటే వాళ్ళకి ఎంత లేదన్నా కూడా మంత్లీ ఒక 60,000 వరకు వాళ్ళకి ఓన్ ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి అన్నట్లు. 60,000 వాళ్ళు సొంతంగా ప్రతి నెల ఇంటి దగ్గర నుంచి పంపించాలి అంటే ఎవరు పంపిస్తారు? సో అందువల్ల ఏంటంటే వాళ్ళు పార్ట్ టైంలో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు, 100% చేసుకోకపోతే నడవదు. నార్మల్గా ఇప్పుడు జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు, ఒక నెల రోజులు ఖాళీగా ఉంటారు, ఒక నెల ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు 50,000 60,000. సరే పోనీలో మనం ఓన్లీ జాబ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి నువ్వు స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర అయినా కూడా జాబ్స్ ఉండట్లేవు, దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటి, తప్పకుండా పార్ట్ టైంలో వెతుక్కుంటారు కదా. చాలా మంది అంటే పార్ట్ టైమ్సే చేస్తూ ఉంటారు, వీళ్ళు పార్ట్ టైంని ఫుల్ టైంలో మార్చుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. మరి ఏంది దొరికినప్పుడు ఏం చేస్తారు? అందులో తప్పేముంది అంటే వాళ్ళకి మినిమం వాళ్ళు సర్వే అవ్వాలి అంటే వాళ్ళంతలో వాళ్ళు ఉండాలి కదా, ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోలేదు కాబట్టి. ఇప్పుడు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే మనం పార్ట్ టైంకి వెళ్ళినా కూడా కనీసం మంత్లీ ఒక 1.5 lakh అయినా సంపాదించుకునేదాన్ని కదా, 1.5 lakh అయినా సంపాదించుకునేటోడిని కదా. అసలు ఇక్కడ ఉండేసి ఖాళీగా 2 నెలల నుంచి అట్లీస్ట్ 3 lakhs అయినా సంపాదించుకునేటోడిని కనీసం అని ఆ ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది అన్నట్లు. అంటే నీకు ఎంతో అంత వస్తున్నప్పుడు అది వదులుకొని నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా కూడా నువ్వు ఇక్కడ ఇంకా నీకు బర్డెన్ అవుతుంది తప్ప నువ్వు సర్వే అవ్వలేకపోతున్నావు అంటే 100% పార్ట్ టైం మీదకి వెళ్తూనే ఉంటారు. అందులో తప్పైతే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు సర్వే అవ్వాలి కాబట్టి 100% పార్ట్ టైం చేయాల్సిందే. కాకపోతే ఏంటి అంటే దాన్ని ఫుల్ టైంలో మార్చుకోకూడదు అన్నట్లు. అంటే నువ్వు రోజుల్లో ఒక 7 గంటలు 8 గంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని తగ్గించుకోవాలి. ఒక నువ్వు 3 hours 4 hours చేసుకొని మిగతా టైము ఇలా అసలు మీరు వచ్చిన వర్క్ ఏంటి, మీరు వచ్చిన జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం బాగుంటుంది. అసలు పార్ట్ టైం చేయకుండా ఉత్తరే ఇంట్లో తిని కూర్చుంటే మాత్రం నడవదు. ఇక్కడ ఉంటే మాత్రం అసలు అట్లా సర్వే కూడా అవ్వలేమన్నట్లు. నార్మల్ ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకి కూడా ఏం అంత ఈజీగా ఏం అవ్వలేదంట, వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులే ఎదురయ్యాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నంత కాంపిటీషన్ అప్పుడు లేదు కానీ అంత ఈజీగా వాళ్ళకు కూడా అవ్వలేదు. మెయిన్ తేడా ఏంటంటే ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లో చేసే వీడియోస్ ఎక్కువ అవ్వడం వలన ఇప్పుడే ఈ బాధలు ఉన్నాయి, ఒకప్పుడు లేవు అనుకుంటాం. బట్ ఒకప్పుడు ఏంటంటే ఇట్లా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లేరు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. ఇప్పుడు వీళ్ళ క్వాంటిటీ ఎక్కువైపోవడం వలన
మనకి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ ఇబ్బందులు అనేవి మొదటి నుంచి ఉన్నాయి, కాకపోతే ఈ మధ్యన ఎక్కువగా చెప్పడం ఎక్కువైంది అంతే. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మంది ఎక్కువైతే మధ్యన పల్సన్ అయింది అన్నట్లుగా జనాలు ఎక్కువైన కొద్దీ జాబ్స్ అనేవి కొంచెం తగ్గిపోయాయి. ఇంకా అమెరికన్ జాబ్స్ గురించి మనము ప్రిడిక్ట్ చేయలేము అన్నట్లు. అంటే అసలు స్కిల్స్ లేకుండా ఉన్న వాళ్ళు సర్వే అవుతూ ఉన్నారు, జాబ్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అన్ని స్కిల్స్ ఉండి కూడా ఏ జాబ్ దొరకకుండా ఇంకా వెతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇంతవరకు రాదేమోలే అని చెప్పేసి పార్ట్ టైంని ఫుల్ టైంలో మార్చుకొని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా ఏదో ఒక విధంగా అయితే ఇక్కడ సర్వే అవుతూ ఉన్నారు. జాబ్స్ అయితే లేవని కాదు, ఉన్నాయి. ఎక్కువగా ఇంటర్నల్ హైరింగ్స్ అవ్వడం ఒకటి, ఇంకా ఈ కన్సల్టెన్సీల ద్వారా వెళ్ళేసి అంత స్కిల్స్ లేకున్నా కూడా అదో ఏదో మేనేజ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. జాబ్స్ అయితే నేను ఈ మధ్యలో చూసిన వాటైతే చాలా మంది రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇంకా అది ఎలా అనేది పక్కన పెడితే రిక్రూట్ అయిన వాళ్ళైతే చాలా మంది ఉన్నాయి కానీ జాబ్స్ ప్రాపర్ దొరకట్లేవు అంతే. ఫైనల్ అయితే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక పార్ట్ టైంలో జాయిన్ అయ్యానని ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఆ టైంలో ఏంటి అంటే సరేలే ఇంకా ఈ పార్ట్ టైం ఎందుకు, మనం కూడా ఫుల్ టైమ్గా జాయిన్ అవుదామని చెప్పేసి నేను కూడా ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఉండేసి ఆ ఓకే అని అన్నారు. మన గ్రాడ్యుయేషన్ మొత్తం కూడా మన రెజ్యూమే అన్ని కూడా పంపించామన్నట్లు. పంపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మీరు దేంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఇదని అడిగి ఉండే. సో ఆల్రెడీ నేను ఇండియాలో ఉన్నప్పుడు డెవాప్స్ మీద నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్పాను. సరే ఓకే, మీరు ఇంకా డెవాప్స్ సైడ్ వెళ్తారా, ఇంకా కొత్తది ఏదన్నా స్కిల్స్ అంటే సరేలే ఈ ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం, ఇంకా మళ్ళీ మొదటి నుంచి కొత్తది ఎందుకులే అని చెప్పేసి నేను డెవాప్స్ అనే చెప్పాను. వాళ్ళు ఉండేసి ఆల్రెడీ ఇండియా నుంచే సమ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేశారు. బాగా 2 months వాళ్ళకి అయితే క్లాసెస్ కండక్ట్ చేశారు. ఆ టైంలో ఇంకా మనం కూడా ఈ పార్ట్ టైంలో వెళ్ళే టైంని అయితే నేను తగ్గించాను అన్నట్లు. నేను నార్మల్గా వెళ్ళేది కొంచెం టైం, ఆ కొంచెం టైం కూడా ఇంకా తగ్గించాను. వాళ్ళకి నాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది మా పిల్లలతో అది అని చెప్పాను. నేను మొత్తానికి మానేస్తాను అని చెప్పలేదు, నాకు ముందే ఎక్కడో కొడుతూ ఉండే అన్నట్లు. సో ఇంకా నేనైతే అక్కడ వెళ్తూనే నేను ఇక్కడ డెవాప్స్ మీద వీళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను, ఈ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర. ఇంకా స్టార్ట్ అయినప్పుడే చెప్పారు అన్నట్లు 2 months ఉంటుంది అని చెప్పేసి. సో ఒక 1 month అయితే బాగానే మేనేజ్ చేశారు, బాగానే చెప్పారు అన్నట్లు. 1 month తర్వాత నుంచి ఎన్నిసార్లు కాల్స్ చేసినా కూడా అసలు రిప్లై ఇవ్వలేదు. ఎన్నిసార్లు మేము కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు అసలు పెద్దగా ఓకే అన్నట్లు అంటున్నారని అసలు రెస్పాన్స్ లేదన్నట్లు వాళ్ళ దగ్గర నుంచి. సో ఆ టైంలో మేమైతే ఏం మనీ అయితే వాళ్ళకి ఏం పే చేయలేదు. వాళ్ళు 2 months అంటే మనకి మొత్తం దాని మీద నేర్పించిన తర్వాతనే మనం మనీ పే చేస్తాము అన్నట్లుగానే మేము అన్నాం అన్నట్లు. ఆ తర్వాత ఇంకా వాళ్ళంతలో వాళ్ళు ఇంకా మేము వదిలేసాం, ఇంకా వీళ్ళు ఏం కాల్ చేయట్లేదు అని చెప్పేసి. తర్వాత వాళ్ళంతలో వాళ్ళు ఒకసారి కాల్ చేసి ఇంకా ఇప్పుడు యూఎస్లో అయితే సిచ్యువేషన్స్ బాగాలేవు, మేము కన్సల్టెన్సీ అయినా కూడా మేమే అసలు జాబ్స్ వెతకలేని సిచ్యువేషన్లో ఉన్నాము, ఇన్ కేస్ అంటే ఉంటే అప్పుడు మళ్ళీ మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాము, ఇంకా మేమైతే ఈ క్లాసెస్ కూడా కండక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళు మనీ పే చేయాలి కదా. అంటే మా క్లాసెస్ చెప్పే వాళ్ళకు కూడా మీ క్లాసెస్ చెప్పే వాళ్ళకు కూడా మేము చాలా మనీ పే చేయాల్సి వస్తుంది, మాకేమో బయట అసలు ఏం దొరకట్లేవు అని చెప్పారు. సో ఇంకా ఆ టైంలో మేము ఓకేలే అనుకున్నాము. ఇంకా ఆ తర్వాత నుంచి మన పార్ట్ టైము కొంచెం ఎప్పట్లాగానే కొంచెం ఎక్కువ అవర్సే ఇంకా చేస్తూ ఉన్నాను అన్నట్లు. ఆ టైంలో నేను అంటాను అన్నట్లు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి, కానీ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అసలు ఏది రావట్లేదు, వచ్చే వాటిని ఎందుకు వదులుకోవాలి మనం అనేదే ఉంటుంది అన్నట్లు. ఈవెన్ చెప్పడం ఈజీయే కానీ అంత ఈజీగా వచ్చే వాటిని వదులుకొని ఉత్తరే కూర్చోవాలి అంటే అవ్వాలని కూడా కూర్చోలేమన్నట్లు. సో ఇంకా నా జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే అది. సో ఇంకా ఈ వీడియో ఇంకా జాబ్స్ విషయం నుంచి అయితే క్లారిటీ ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి లేవు. ఇంకా ఫర్దర్ అయితే మేబీ ఇంకా సెటిల్ డౌన్ అవుతూ ఉండొచ్చు, చూద్దాం ఇంకా అది ఎప్పటికి అవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.